ఆచి చికెన్ మసాలా. రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ ఈటెల రాజేందర్. పేదలు ధర్మం చట్టం న్యాయం అంటూ తిరిగే రాహుల్ గాంధీ తన పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఆగడాలు దుర్మార్గాలు ఆపే ప్రయత్నం చేయకపోతే పార్టీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతోంది ఏంటో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేవంత్ లాంటి ముఖ్యమంత్రులు గతంలో ఉంటే ఇక పేదల కాలనీలు మాయమయ్యాయన్నారు. ఖమ్మంలో ఇల్లు కూల్చిన దుర్మార్గం పేదల కన్నీళ్లు చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు ఈటెల రాజేందర్. పైసలు లేవని చెప్తూనే, అప్పుల పాలైనమని చెప్తూనే, ఉత్త చిప్ప చేతికిచ్చామని చెప్తూనే మీరు మాత్రం గాంధీ పార్క్ కోసం ఇల్లు కూలగొట్టి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంటే మీ చూపంతా కూడా ఎటువైపు ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా నార్ కర్నూలులో జరిగిన దాడి, ఇవాళ దళిత అమ్మాయి రజక అబ్బాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటే చిన్న పిల్ల గుళ్ళకు పోయినందుకు అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు చిన్న పిల్లను వాళ్ళ కాళ్ళ మీద పెట్టి నన్ను కొట్టకండి, నన్ను చంపకండి అని చెప్పి వేడుకున్నా కూడా కనికరం లేక ఇవాళ వాళ్ళ దెబ్బలకు వాళ్ళ తనులకు అమ్మాయి చనిపోయింది. ఇలా వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి నిత్యం కొనసాగుతూ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఎవరు కూడా నన్ను ఏం చేయలేనని చెప్పి. తప్పకుండా ఇలాంటి ప్రభుత్వానికి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలనో, ఎట్లా తీర్పు చెప్పానో తప్పకుండా తీర్పు చెప్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ లా అండ్ ఆర్డర్ చక్కగా లేదు. పేదల బతుకులకు భరోసా లేకుండా పోయింది. పేదల గుడిసెలకు భరోసా లేకుండా పోయింది. ఇలాంటి అన్నీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ మాట మాట్లాడితే ఇలా పేదల గురించి, ధర్మం గురించి, చట్టం గురించి, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ నీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూడండి. దాన్ని ఎందుకు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారో అడగండి. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి అగడలు ఏవైతున్నాయో, చేస్తున్న దుర్మార్గాలు ఏవైతున్నాయో ఆపే ప్రయత్నం కనుక చేయకపోతే